పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును ప్రజాపాలన 6 గ్యారెంటీలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడే ముందు టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాల. కొనుగోలు కేంద్రాలు అనేటివి ఏప్రిల్ 10 తారీఖు నాడు స్టార్ట్ చేసినారు. అప్పుడేమో మే 10 తారీఖు నాడు అవుతుండే. ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందంటే ఒక లారీ పోతే లారీ కల్లాని కాడికి వస్తే మధ్యలేడు ఉంది, తర్వాత ఎక్కడేడు ఉంది అని చెప్పే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దాంట్లో సుతిలికి మామూలే, గోనె సంచులకు మామూలే, మీ దాంట్లో అన్ని రకాలుగా దోపిడీ ఉండే. ఈరోజు ప్రజలకు దోపిడీ లేదు. దురదృష్టవత్తు వర్షం పడడం వల్ల ప్రజలకు ఇబ్బంది అయిన మాట వాస్తవము. మేము దాంట్లో కాదనే లేదు. మేము కూడా రైతు బిడ్డలమే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం రైతు బిడ్డలమే. మొన్ననే మా ఇన్ఛార్జ్ గారి తర్వాత మంత్రి గారిని కలిసి తర్వాత రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ ఉందంటాను. అది సిగ్గు లేకుండా హరీష్ రావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విమర్శిస్తున్నారంటే ఏం అర్థం ఉంది? స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఆమె ఒక ద్రోహి. ఆమె అసలు రైతుల పాలిట ద్రోహి స్థానిక ఎమ్మెల్యే. అసలు ఆమె తర్వాత ఈరోజు రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఆమెను. ఈరోజు గ్రామాల తర్వాత ఆమె అలజడి సృష్టిస్తూ, గ్రామాల తర్వాత గ్రూప్ తగాదాలు పెడుతూ, ఆమె తర్వాత వైరమ్యాలు వేసిన తర్వాత పనిచేస్తారు తప్ప వారి ప్రజల మీద కానీ తాలూకా ప్రజల మీద కానీ ఆమెకు చిత్తశుద్ధి లేదు. మేము కరాకండే చెప్తుంటాం. తర్వాత మేము రాజకీయాల కోసం మాట్లాడట్లేదు. మీరు తర్వాత ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది, ఈ ప్రాంత బిడ్డగా మేము స్పందిస్తున్నాం. మీరు మేము కొనుగోలు కేంద్రాలు నిన్ననే కూడా నేను వెళ్ళిన తర్వాత నేను వెంటనే మాట్లాడుకుంటుంటాం. ఇన్ఛార్జ్ గారు నేను మాట్లాడి కలెక్టర్తో మాట్లాడినాం, పీడీతో మాట్లాడినాం, డిఎంతో మాట్లాడినాం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడినాం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ వల్ల లారీలు కూడా కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ఏం జరిగిందనేది మీడియా మిత్రులకి తెలుసు. డబ్బు మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా డబ్బు పంపకం జరిగింది, మద్యం పంపకం జరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక పంచాయతీ ఎన్నికల లాగా మైపరిపించే విధంగా జరిపించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి నీలం మధు ముదిరాజ్ బిడ్డను ఎట్లయినా పార్లమెంటుకు పంపించాలని కృతనిశ్చయంతో పోరాటం చేసింది. ఈ ఎన్నికల్లో తుది విజయం కాంగ్రెస్దే. ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పార్లమెంటుకు మెదక్కి వెళ్ళబోతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇక మన స్థానిక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు మొదలైనటువంటి ముందు నుంచి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెల్లారి నుంచే మరి పథకాలు అమలైతే లేవని, మరి వెంటనే ప్రజలలోకి ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించే కార్యక్రమం అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టి చివరికి మొన్న ఎన్నికలలో కూడా హామీల అమల్లో విఫలమైంది అని ఒక నెపం, ఒక ఆరోపణలు చేసుకుంటూ బతకాలనే ఆలోచన మన ప్రచార కార్యక్రమంలో కనబడ్డది. సాక్షాత్తు హరీష్ రావే ప్రజలను అయోమయం గురి చేయడం, ప్రజల్లో నుంచి ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది అడుక్కుంటూ కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ప్రభుత్వం అన్న రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో హామీలు కూడా అన్నీ కూడా తూచి తప్పకుండా నెరవేర్చడానికి కంకణబద్ధులై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అదేవిధంగా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రతి నాయకుడు కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అదంతా చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు దివాల్కోరుతనాన్ని రాజకీయాల తర్వాత ఒక రకంగా వారి అవసరాల కోసం వాడుకుంటారు. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చినప్పుడు హరీష్ రావు గారు అయితేనేమి, ఇది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా. ఇక్కడ తర్వాత హరీష్ రావు గారికి అనుచరులు ఈ తాలూకాలో
కేటీఆర్ గారు కనిచర్లూరు, కేసీఆర్ గారు కనిచర్లూరు. కానీ మన జిల్లాకి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ పనులైన మొత్తం ఈ జిల్లాకి ఏం లేవు. మేము మాకు అందుకే అంటున్నాం. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఇచ్చిన గ్యారంటీలు నెరవేరలేవు అంటున్నారు. మీ తర్వాత కేటీఆర్ గారు ఊతపదం అదే ఉంది. ఇక్కడ తర్వాత చాలా మటుకు ప్రజల్ని అయోమయం చేసి లబ్ధి పొందాలని రాజకీయాలని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూసినారు. అది కూడా ప్రజలు తిట్టుకొట్టినారు. అందరూ కూడా